ఇవాళ నువ్వు వేసే ప్రతి బాల్ కి 6 కొడతా. ఇలాగే చాలా మంది ఛాలెంజ్ చేశారు, ఒక్కడు కూడా 6 కొట్టలేపాడు. నాకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ ఒకటే. అయితే ఇవాళ నా బౌలింగ్ లో నేను అవుట్ చేస్తా. అంత లేదు. ఎందుకు? నేను ఆడ బౌలింగ్ లో అవుట్ అయిపోతా. ఇవాళ మీరు ఓడిపోతారు, మేమే గెలుస్తాం. గెలిచేది మేమే. అది అవ్వని పని. ఈ మ్యాచ్ ఆడలేదు. పని పోదాం. ఉప్పల్లో నేను బౌలింగ్ వేస్తే అందరూ నన్ను ఏమనేవారు తెలుసా? ఉప్పల్ బాలు అన్నారా? నువ్వు ఉప్పల బాల్ ఏమో, నేను గచ్చిబౌలి స్టేడియం లో 6 కొడితే గ్రౌండ్ బయట ఇంట్లోకి వెళ్ళేది బాల్ తెలుసా? నువ్వు కొడితే బాల్ ఇంట్లోకి వెళ్ళేదేమో. మా అన్న అయితే రోజు ఇంట్లోకి వెళ్ళి వస్తాడు. మ్యాచ్ గెలవాల్సి అంటే నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ఎంపైర్ రావాలి. ఎంపైర్ So today we have here Harry Papa Avengers and Kondari Papa Khatarnak sir. హలో, Yeah. ఆడికి మంచి పేరు ఇచ్చి మాకు మమ్మల్ని ఇస్తారంటే ఆ కొండరి పప్పు అవెంజర్స్ మాకు ఇవ్వండి. ఆడి కావాలంటే ఎరిపప్పు ఇవ్వండి. ఈ ల్యాండ్ చాలా అద్భుతమైన ల్యాండ్, చాలా సఫ్ గా ఉంటుంది. గజం 2000 రూపాయలు మాత్రం ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి. గజాలకు కాదు, ఇక్కడ మ్యాచ్ ఆడడానికి వచ్చాం. క్రికెట్ గురించి మాట్లాడు. ఓకే ఓకే, మరి టాస్ చేద్దామా? నీ కాలేంటి? హెడ్స్. ఇది కాక్టైల్. రెడీ? ఎస్, హెడ్స్. హెడ్స్. నీదే బ్యాటింగ్. కంగ్రాచులేషన్స్. బ్యాటింగ్ మీదేగా, చూసుకుందాం. రెడీ? 3 runs. సార్ తీసింది వన్డీనే కదా. ఈ గ్లాసెస్ చూసావా? ఏం glasses? ఇవి 3D గ్లాసెస్. ఒక రన్ చేస్తే 3 రన్లు కనిపిస్తాయి. అదేంటి సార్, ఒక రన్ చేస్తే 3 రన్లు కనపడడం ఏంటి? నువ్వు పెట్టుకేది. ఆ, నీ ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఇప్పుడు ఒకడే. అది ఎదురు చేసి అవుట్ చేయాలి త్వరగా. బాల్ చూడాలని. ఫాస్ట్ రెడీ. So Marshall's whistle has ended. ఒకటి చెప్పు. తీయండి సార్. అవుట్ అది ఎలిమినబుల్, అవుట్ అది క్లియర్ అవుట్. కాదే, నేను చూడలేదు బాల్. ఒకసారి థర్డ్ అంపైర్ అడగండి. టీ చెప్పింది థర్డ్ ఎంపైర్ కాడ వెళ్తున్నాడు బయటికి. టీకి ఎలారా బాబు అవుట్ చేసేది దీన్ని? Furniture's disturbed. It's another 5 runs. 5 రన్స్ ఏంటి సార్? 4 కొట్టినప్పుడు ఒకటి తిరిగాడు కదా వీళ్ళు. అది 4, ఇది ఒకటి అంతా 5. 5 రైట్. and that has gone for 6 runs. 10 runs. 10 ఏంటి సార్? కొట్టింది 6 కదా. బాల్ గ్రీస్ దాటితే అంతా 4 5 నుంచి పడితే 6 6 + 4 10. రన్. ఓకే. హలో, అవునా? ఓకే. ఏంటి సార్? ఇది అమ్మేసాను ఇది Yeah, it looked as if it was. ఇది నేను చూడలా బాల్. ఇది అవుట్ సార్. నేను ఒప్పుకున్నా. మనం అవుట్ అయ్యాడు కదా, ఇటు ఎందుకు వచ్చాడు? మనం ఎక్కడ చేసా అవుట్? నువ్వు అక్కడ చేసా. ఇక్కడ ఆడుకోవచ్చు. చెప్పు. అవునా? తగు. ఓకే, అదే అమ్మేశానంటే. స్కోర్ ఎంత సార్? 160. మీరు కొట్టిన 6, 10, 4, 18 కదా సార్ కొట్టింది వాళ్ళు. 3D గ్లాసెస్. ఎంత 3D గ్లాసెస్ పెట్టుకున్నా 18 3 అయితే కనుక 40, 50, 60 అయింది. 60 దీనిలో చూస్తా 120 అవుతుంది. ఏం కాదు, మనకు కూడా 3D గ్లాస్ గా మనం ఒక 20 కొడితే సరిపోద్ది. ఓకే. I think this pitch is so good here. స్కోర్ ఎంత సార్? మొత్తం 171. 173 కొట్టాలి మీరు. 171 కి 172 కదా సార్ కొట్టడం. మధ్యలో ఇడితే కొట్టలేరన్నా. రెడీ సార్. మా బౌలింగ్ సార్. ఓ మై గాడ్, 6 అయిపోయింది. రెడీ. 3D గ్లాస్ తీస్తారండి సార్? 6 అయిపోయిందా? కనిపించదు నాకు. రెడీ బాబు, ఈ పక్కన రెడీ సార్. వాట్ ఇస్ దట్ 2 balls? సార్ టైం లేదు, ఫాస్ట్ గా చేద్దామని. 2 బాల్ వేస్తే స్కోర్ ఎలా వస్తుంది సార్? స్కోర్ డబుల్ వస్తుంది కదా. కానీ రే ఏదో ఒకటి చేసి కొట్టరా. రెడీ సార్. ఓకే రెడీ. That was a comfortable catch. He had a bit of
సార్ ఏంటి సార్ ఇది? నీకే ప్లస్ పాయింట్ కదయ్యా. ఆడ ఒకసారి వేస్తే 3 బాల్ వేస్తే 2 సార్లు వేస్తే ఓవర్ అయిపోతుంది అక్కడ. అదేం కొడతాడు? సారీ పవర్ ఓవర్ అయిపోయింది. కానీ But is it going to be in the hands? Yes, it is. అవుట్ ఏంటి? తగిలితే ఎవడ నొప్పి వస్తుంది? మీకే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది, అది ఏం చేయొచ్చు కదా? చేయొచ్చు. అవుట్ సరే Was Bisla. ఇదంతా అమ్మేసి అట్టించా. అడ్డలు బ్యాక్ అట్టించి. నైస్. That's it. But is it going to be in the hands? Yes, it is. అవుట్. నాట్ అవుట్. వై సార్? నాట్ అవుట్. చెప్పు. అవునా? ఓకే. ఏమేం సార్? ఇదంతా అమ్మేసాను. ఎక్కడ ఆడుకోండి. ఆడు బాలే. ఆ ల్యాండ్ అంతా అమ్మేసాను. ఇట్లండి. ఇప్పుడు నేను ఇక్కడ బౌలింగ్ చేయాలి. Yes. ఇందాక అవుట్ అయ్యో సరిపోదా నీకు? ఆర్డర్ ఎంపై నీకు ఇచ్చింది. అసలు క్రికెట్ తెలుసా నీకు? అసలు క్రికెట్ గురించి నాకు తెలీదా? క్రికెట్ ని కనిపెట్టింది ఎవరు తెలుసా? ఇంగ్లాండ్ కాదు, ఇండియన్స్ క్రికెట్ కనబడటం ఏంటి? ఇప్పుడు స్వాతంత్ర టైం అంతా మన దేశం అంతా ఎలా ఉంది? క్రిటికల్ కండిషన్. క్రిటికల్ టైం లో వాళ్ళు ప్రైజ్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అవును. క్రిటికల్ లో క్రికెట్ అని పెట్టేసుకున్నారు. నువ్వు నిజం చెప్పరా? ఎంపైర్ వా రిలీజ్ చేయటం నీ గ్రౌండ్ ఇదనేది? నాన్న చాలా బాగుంది, క్రికెట్ చాలా బాగుంది. సచిన్ అన్న అరే తప్పురా, అమ్మన్ రారే. ధోని ఫోన్ చేసి, సచిన్ ఫోన్ చేసి, ఎవరికి? నీకా? ఫోన్ చేసి చాలా కష్టపడినా ఎట్లా రా సార్ నువ్వు అమ్మన్ రారే. ఎంపైర్ తీసుకొచ్చి నువ్వేనా? నేనే తీసుకొచ్చా. పెట్టుకో బ్యాట్ నువ్వే. రండి మనం వేరే మ్యాచ్ ఆడుకుందాం. సార్ అమ్మన్ రారే. ఎక్స్ట్రా జబర్దస్త్. ఓకే, ఇంకా అమ్మాయిలందరూ సేఫ్. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాడు. తిరిగాడంటే ఇంకా అమ్మాయిలు అది ఇంకా సంకలోంచి పౌరం తెస్తాడు, జోబు నుంచి గద్ద తెస్తాడు, ఇవన్నీ వద్దు. అవన్నీ ఆపేయాలి అంతే. సరే అవన్నీ ఆపేయండి. ఏంటి చిలకల పట్టేవాడికి చిలకలు అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలూరుపేటలో దొరికింది. అన్నిట్లోకెళ్ళి ఫస్ట్ ఇది బాగుంది, చిలకలు పట్టేవాడికి మాత్రం. అది హైలైట్ ఈ మూడిట్లో. ఆడపిల్లలు అసలు వాళ్ళకి ఏమి లోటు రాకుండా చూసుకోవాలి. ఏమీ లోటు రాకుండా చూసుకుంటున్నా, ముఖ్యంగా నీ గురించి ఎంక్వైరీ చేయకుండా చూసుకుంటున్నా. సరే మన తాగుబోతుగా లేరు, ఎక్కడ ఉన్నారు? అదే వస్తా అన్నారు. రే రండ్రా. మందు బాబులం మేము, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంట్రా లేట్ ఏంట్రా తాగిసి వచ్చారు? ఏంట్రా ఇది చండాలుడా? ఇదేం పోట్రా? చూపించు అందరికి. సన్ని గట్టిగా చెప్పా. ఏంటి వీడికి ఇదే ఇంపార్టెంట్ కదా. సుధీర్ బెడ్స్ కి బదులు బెడ్స్ అనేసి. ఓకే కదా, అదే కదా. ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చాను రా, ఎక్కడ వస్తున్నారా? అందవే అంట. సరే మీరు మిగతా పనుల్లో ఉంటాం, మేము మా పనుల్లో ఉంటాం. ఓకే. ఎక్కువ మాకు మాకు తెలుసులేండి, మాకు తెలియదు. నాలుక ఎక్కడుంది నీకు? నాలుక యాక్చువల్ గా అందరికి నాలుగు ఇలా వస్తుంది. నాకు 6 నాలుగు పైన 6 నాలుగు కింద 2 అతుక్కుంటా ఉంటా. మూతికేదో రింగ్ పెట్టాడంటే నల్లగా. ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తుందని చెప్పి ఇడిది పెట్టుకున్నాను సార్ ఎంట్రీ. నేను ఇక్కడ కూడా మీరు నాకు
ఓకే స్టార్ట్ చేయండి. ఓకే చిన్న గ్యాప్ ఇస్తే అప్పుడు వేసుకోండి సార్. సార్ ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంటే ఫోటోలు ఇక్కడే సార్ ఎరగ తీసేద్దాం సార్. ఏంటి ఎక్కడ తీసేది? ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. సరే కానీ మొన్న సుబ్బారావు గారు షష్టి పూర్తి వీడియో తీయమని తీసావా? ఎరగ తీసేసాను సార్. ఎఫెక్ట్లన్నీ అయిపోయినాయి. ఎఫెక్ట్ వేస్తే మంచి సాంగ్స్ కూడా వేసాను సార్. ఏదేది? ఇగోండి సార్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని ఉన్న బిజినెస్ పర్సన్ దెబ్బేస్తుంది ఏదో సాంగ్లన్నీ యాడ్ చేస్తావంటే ఏదేది? సంతాప సభ ఏమైంది చూపించది. అగోండి సార్. అప్పలరాజు గారిది. ఇప్పుడు ఏంటి సంతాప సభలు అందరూ ఆ సాంగ్లు వేసుకుని వెళ్ళిపోవాలి. ఎవరికాదు వెళ్ళిపోవాలా? చాలా బాగుంటుంది సార్. ఏంట్రా సాంగ్ క్రియేటివ్ ఉంటాయి సార్. ఇడియట్ నానమే రాస్కెల్. సుధీర్ గారు వచ్చేసాను సార్. రండి 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 రండి. రా రా రా. హలో సార్. మిస్టర్ బర్డ్, ఎన్నింటికి చెప్పాం, ఎన్నింటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మాట్లాడటం ఏంటి? ఆ పెళ్లి అంటే మామూలుగా ఉండకూడదు. సుధీర్ గారి పెళ్లి అంటే ఒక సూట్ చాలా బాగుందండి. సుధీర్ గారి మామూలు ఫేమస్ కాదు. కరోనా వైరస్ ఎంత ఫేమస్, సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. ఏ? వైరస్ అని ఎన్నాళ్ళుగానే ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా. ఏంటనుకుంటా, నా పెళ్లి అంటే మామూలు కాదు, ఒక హడావిడి, ఒక యుద్ధం. నా పెళ్లి ఒక సమరంలా జరగాలి. సమరంగా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఎక్కువ రాసుకోలేదు, 2 రాసుకున్నా. ఒకటి అతను చంపేశారు, 2 మీరు చంపేశారు. ఏంట్రా మీరు పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ గాడు ఒక బస్తీలో ఒక నిరుపేదం చేసుకుంటాడు, అది తెలియాలి మొత్తం అందరికి. అలాగా ఏదో చేసి దొరికిపోయి అంటారు, బాగా ఫోర్స్ చేసి ఉంటారు, అందుకని ఒప్పుకొని అంటారు. సరే మీరు ఫోటోలు తీస్తారా? చూస్తా. మా వాడు ఫోటోలు అద్భుతంగా చేస్తాడు. మీరే మాత్రం బెంగ పెట్టబడి అవసరమే లేదు. ఓకేనా? అరే ఫోటోలు జాగ్రత్తగా తీసి హలో, హలో, హలో. తీసుకొచ్చాయి. మిస్టర్ బర్డ్. ఏంటి? హలో మీరు ఏంటి? డబ్బులు చెప్పు. ఇలాంటివి చాలా చేసాం మేము. ఆహా. మాకు వదిలే గానీ మీకు డబ్బులు ఇచ్చా, మీరు తీయమని చెప్పని అసిస్టెంట్ పెట్టి వెళ్ళిపోతే ఎలాగా? పోస్టులు బాగా వస్తే రాకపోతే బయట చాలా పనులు ఉన్నాయి నాకు. చేస్తారా లేకపోతే పోలీస్ కేసు పెట్టాలా? ఏంటి రెచ్చిపోతున్నారేంటి? తెలిసే మాడు నుంచి ఎక్కువ చేయొద్దు. తీస్తాం తీస్తాం సార్, తీస్తాం. నువ్వు తీస్తావని చెప్పు, తీస్తావని చెప్పకు. ఏంటి సార్, 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు కదా సార్, తీయాలి కదా అరే సార్. డబ్బులు కాస్ట్ పడతాం. ఓకే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది సార్. 6 అయితే నా రేట్ ఇక్కడ తెలుసు కదా నీకు. 6 దాటితే మీకు లైట్లు ఆఫ్ అయిపోతాయి, 6 దాటితే ఆడు లైట్లు ఆపేస్తాడు. హలో మిస్టర్ బర్డ్. ఏంటి మిస్టర్ బర్డ్? ఏంటమ్మా? రేచగడ విషయం నీకు నాకు తెలుసు. నేను ఏదో మేనేజ్ చేస్తాను. మీరు కొంచెం అలా కెమెరా పట్టుకు క్లిక్ కొట్టడం చాలు. లెఫ్ట్ టు రైట్ అంటాను, మీరు ఫోటోలు తీసేయండి. ఏది నాగోళ్ళే చేసాం, అలా మేనేజ్ చేస్తావా? అలా మేనేజ్ చేస్తాను. ఓకేనా? సరే దా. త్వరగా తీయండి. మీరు పక్కన ఉండండి. అదే బర్డ్ ఒకటి దొబ్బుతున్నావు. ఈ ప్రపంచం ఇది ఒక్కడే పెళ్లి చేసుకుని ఆగలేకపోతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరిని తీయాలి. వెనకాతల పొదలు చెట్లు ఉండాలి. ఆ సెటప్ అలాంటి తోటి తీయండి. ఎవడైనా పెళ్లి ఫోటోల బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ లో పెట్టుకుంటాడు, పొదలో తుప్పలో సందులో పెట్టుకోరు. ఆయన అయ్యే చూసి పెరిగాడు కదా, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి. ఓ ఈయనేంటి ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు? మిస్టర్ బర్డ్. బర్డ్ పడిపోతాడు. లొకేషన్ చాలా బాగుంది, అంత నీట్ గా ఉంది. రెడీయా? ఆయనంటే కెమెరా అడ్డు పెడతాడు సార్. ఇది కెమెరా మొత్తం ఆల్ సైడ్స్ ఉంటాయి సార్. బ్యాక్ కొడితే ఫ్రంట్ కొడితే కింద కొడుతుంది. కాకపోతే ఇలా పెట్టాలి, కాకపోతే ఇలా పెట్టాలి. క్లాత్ అని ఇవ్వండి సార్ క్లాత్. ఓకే ఓకే సార్. రెడీ. కెమెరా కూడా క్లాత్ కప్పాడు, ఏం కనపడతాం మేము? ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? వాట్ ఆర్ యు డూయింగ్ బర్డ్? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆచారం ప్రకారం నా మీద వేసుకున్న తర్వాత కెమెరా మీద వేసుకోవాలన్నమాట. మరి మేము ఎక్కడ కనపడతాం అప్పుడు? నువ్వు కనపడిపోయావు. ఓకే మీరు వెళ్ళండి సార్, టైం అవుతుంది. మీరు మళ్ళీ గంట తర్వాత ఉండరు. నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అవబోతుంది. నాకు ఒక మంచి ఫోటో తీసి పెట్టరా సార్. ఒక ఫోటో వాడు తీయండి. రెడీ అమ్మా, కమ్ క్లోజర్. ఓకే ఓకే సార్. కొంచెం ముందుకు రా. ఇంకొంచెం. ఏం చేస్తారు? మీరు ఎప్పుడు చేయలేదేంటి?
ఏం చేస్తారు? మా సార్ క్లాత్ మీద క్లాత్ వేసి అమ్మాయి ఎవరికి తెలియకూడదని చెప్పి లోపల నుంచి ఒకటి తీస్తున్నారు. సార్ మీరు దుప్పటేస్తే వేరే, అతను దుప్పటేస్తే వేరు సార్. ఓ పని చేయండి సార్, ఫోటో మేనేజ్ చేస్తాను, ఈ వీడియో మీరు మేనేజ్ చేయండి సార్. సార్ ఇక్కడ తీసిన చాలు, భోజనాల దగ్గర తీయండి. అందరూ భోజనాలు రండి రే. ఏం చేస్తాడు ఇక్కడ సన్ని? పై నుంచి టిల్టాప్ నుంచి టిల్టా. సార్ మీరు చేసుకోండి సార్ ఒకసారి. స్విట్జర్లాండ్ లో హనీమూన్ లో ఉన్నట్టు చేయండి సార్. మీ మీద మీరే చేసుకోమంటున్నా. నేను చేసుకోను. కొత్త స్టిల్ సార్, ప్రతిసారి ఏం వేస్తాం పక్కన మీరే వేసుకోండి. ఎవరో పట్టుకున్నట్టుంది మనోడు. అసిస్టెంట్ చెప్తే అసిస్టెంట్ ఈ షార్ట్ పెట్టావా నువ్వు అసలు? ఈయన సార్ పైన చేస్తాడు సార్. ఇప్పుడు 10 లక్షలు అవుతాడు డెకరేషన్ కి. అయ్యి ఉంటుంది. మరి పైనుంచి కింద వరకు తీయాలి కదా సార్. సార్ అలా పైనుంచి కింద తిప్పడు అలాగా. సరే ఇప్పుడు వీడియో చేస్తారు. సార్ నాకు ఏదో తేడా కొడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. రెడీ? ఎక్కడ పెళ్లి కొడుకు ఎక్కడ? హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పండి. పెళ్లి కొడుకు మాత్రం చెప్పాలి. ఏది ఒకసారి అమ్మాయిని పట్టుకోండి, మీరు ఇలా వాల్చి పట్టుకోండి. కెమెరా తీసుకురా అసిస్టెంట్. మంచిగా మంచిగా వాల్చారా? బాగానే బాగా వాల్చారా? రెడీ? కొంచెం బాగా బెండ్ చేయాలి బాగా. ఇట్రా. ఓకేనా? ఓకే. 3, 2, 1 రెడీయా? రెడీ. అమ్మ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? రెడీ? 3, 2, 1 నడిస్తే మాత్రం సౌండ్ రాదేంటి? ఏదో తేడా కూడా వేస్తుంది నాకు. ఇది కనబడదు అనుకుంటా. రెడీ తీయండి. తీస్తున్నామండి. కొంచెం స్మైల్. ఇంకోటి. మిస్టర్ బర్డ్. మిస్టర్ బాయ్. ఈ ఎన్నో చెప్పు. అందుకే చదువుకోమన్నాను చిన్నప్పుడు. నన్ను అడగడం సిగ్గులేదా నీకు అసలు? సరే నువ్వు చెప్పు, నాకు చదువు లేదుగా ఎన్ని. నేను చదువుకోవాలా? నాకు అర్థమైపోయింది, నీ కళ్ళు కనపడవు. ఏరా కొత్తగా చెప్పు. కళ్ళు కనిపించడం కాదు సార్, ఆడికి 6 రేజ్ సార్. చిన్న వీక్నెస్ సార్, మీ మీద బెటరే కదా సార్ అది. మరి ఇప్పుడు దాకా నా ఫోటోలు ఏం తీసావు? ఫోటోలు పడతాను తీసా. సౌండ్ వచ్చిన వరకు పెట్టుకుని నాకు ఫ్రేమ్లు. మిగతా మా అసిస్టెంట్ చూసుకున్నాడు. చేసుకోక చక్కగా పెళ్లి చేసుకుంటే పెద్ద జోక్ ఏంటి? అదే రావాలి. వస్తున్నాను సార్. మీరు తిని జాగ్రత్తగా వెళ్ళండి రా. నువ్వురా. ఎక్స్ట్రా జబర్దస్త్. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. రావాలమ్మా రావాలి, జాతకాలు చెప్తాం. రావాలి జాతకాలు చెప్తాం. అంత చీప్ గా అడుగుంటారేంటంటే? అంత చీప్ గా చెప్పంటే ఏంట్రా? అసలు మనం ఎలాంటి వాళ్ళు తెలుసా జాతకం చెప్పాం? ఎలాంటి వాళ్ళు? ఇంద్రజా గారు ఈ పొజిషన్ లో ఉన్న కారణం ఏంటి తెలుసా? ఏంటి? ఆవిడ కష్టం. లక్ష్మీదేవిలా ఉంది. ఈ రోజు ఈవిడతో మొదలు పెడదాం బోని. బాగా మరకలు ఉన్నాయి. అమ్మా నీ జాతకం మామూలు లేదు. నీ వెనకాతలో కూడా 8 సంవత్సరాలు తిరుగుతున్నాడమ్మా. నీ నుంచి ఆడు బతికి స్టార్ కూడా అయిపోతున్నాడు. ఎక్కువ ఫీల్ అవుద్దు, ఆడి నుంచి కూడా నువ్వే బతుకుతున్నావు. కొత్తది ఏమైనా చెప్పు, అదే పాత స్టోరీ. మీ ఇద్దరు కలిసి ఉంటే లైఫ్ పీక్స్ ఉంటది. పొరపాటున విడిపోయిరా 2 ఆప్షన్లు. ఒకటి ట్రావెల్స్ బస్సు స్లీపర్, లేదా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఈరోజు కూర్చుందాం, మంచి బోని ఏమొస్తుంది చూద్దాం. చెప్పింది గుర్తుంది కదా, మనం జ్యోతిష్యం కాదు, చిలకదోషం కాదు. ఏదో సంపాదన కోసం, రాత్రి 90 కోసం, నాకు 180 కోసం అంతే. రావాలి బాబు రావాలి. జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ చెప్పు. చిలక జ్యోతిషం అన్నారు, చిలక ఎక్కడ లేదండి సార్. రామ్మ చిలకమ్మ రావాలి, చిలక రావాలి. ఇదేంటి? నా పేరు చిలకమ్మ. ఈ పేరు చిలక? మరి అద్దెం తెచ్చారు? ఇది లంచ్ బాక్స్ అండి. మరి అందులో లంచ్ లేదు? లంచ్ తినేసి ఆల్రెడీ. నా చెయ్యి చూసి చెప్పండి. చెయ్యి కదయ్యా, కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ టిష్యూతో.
శబాష్, ఒక్క నిమిషం పౌడర్ రాసుకో. తలదూకో నీట్గా. ముందే బాగున్నా తుడిచుకో, ముందే బాగున్నా తుడిచుకో. ఇప్పుడు చెప్పండి సార్. ఫ్లాష్ బ్యాక్ చాలా వరస్ట్, ఫ్యూచర్ పెంట పెంట, ప్రెసెంట్ అయితే పలలేదు ఉండిపోయి నాకు. ప్రెసెంట్ బానే ఉందయ్యా, దండకి బాగా చిన్న ఉంది, ఆయుష్ రేఖ తక్కువ ఉంది, సురేఖ చాలా పెద్ద ఉంది, సురేఖ చాలా పెద్ద ఉంది. నీకు సురేఖ నాలుగు పరిచున్నారా? తెలుసు సార్. ఆ సురేఖ నుంచి ఈ రేఖలను తగ్గిపోయాయి నీకు. మరి ఇప్పుడు ఎలా సార్? నేను ఒక మంత్రం చెప్తా. ఏంటి అది మంత్రమా? ఈ మంత్రానికి వాయిస్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. కూర్చొని చేస్తుంటే 2 నిమిషాలు అయిపోద్ది మొత్తం. ఇదేం మంత్రం సార్? కొత్త మంత్రం. రోజుకి 100 నిమిషాలు అన్నావు అనుకో, 100 నిమిషాలు అంటే మెండొప్పి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. పంచ్ అంటే ఇలా ఉండాలి. ప్రతిరోజు 100 నిమిషాలు చేయాలి సార్? ప్రతిరోజు వద్దమ్మా, రోజుకి ఒకసారి చేయి. అమ్మా అదే అమ్మ భోజనాలు పెడుతున్నారు. నించోండి. ఇది మనం జాతకాలు జ్యోతిషం అని చెప్తుంటాం మనం. అమ్మ జాతకాలు చెప్తారండి మీరు. నీకు ఏం కావాలో ఏం జరుగుతుందో అన్ని టక్క చెప్పేస్తా. తప్పకుండా మీరే చెప్పాలి. మరి ఏం చెప్పాలి చెప్పు. వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? నీకు కావాలంటే జాతకం చెప్తాను, ఫ్యూచర్ ఏం జరుగుతుంది చెప్పేస్తాను. చెప్పండి సార్. నీకు పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందయ్యా. ఒక్క నిమిషం బాబు. సార్ నీకు ధనరేఖ ఆయుష్ రేఖ 2 తక్కువ ఉన్నాయి. మందరున్నాయి పెడదాం. నాడు నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పాడికి. ఏమైందండి? నువ్వేమన్నా జాతకం చెప్పావు? పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందని చెప్పాను. పెళ్ళి అవ్వకముందు నేను కోటేశ్వరుని, పెళ్ళి అయిన తర్వాత కోటి లక్షలు ఇక్కడ కొని తాగుతాడు. దీనివల్ల అనంత దీనివల్లే. అదే మీరు పని చేయండి, మీరు అర్జెంట్ వెళ్ళి మంత ఫస్ట్. ఇప్పుడు అక్కడ డబ్బులు నీకు ధనరేఖ ఆయుష్ తక్కువ ఉంది, అది మంత్రం అమ్ముతావు. రేఖలు అమ్ముతారా? ఆయుష్ రేఖ కూడా అంటిస్తున్నాను చూడు. సార్ ఆయుష్ ఎంత పెడుతున్నారు? నీకు ఎంత కావాలి? 120 దాకా ఉంటే. 120 కావాలి, పెద్దవరా. ఇగో మరి నువ్వు జీవితాంతం ఎలా పోతుంది తెలుసా? ఇంకా ఖాళీ ఉండవు. అయ్యా బాబు సరే నా జాతకం చెప్పండి సార్. ఇంకేమంటారు చెప్పండి. నీకు ఆయుష్ రేఖ బానే ఉంది, ధనరేఖ కొంచెం తక్కువ ఉంది. ఎలా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర ధనరేఖ అమ్ముతాం. ఆయుష్ రేఖ కావాలి పోనీ. ఆయుష్ రేఖ ఇవ్వండి సార్. నువ్వైతే మంది ఎక్కువ అవుతున్నావు కాబట్టి 50కి పోతావు. మన దగ్గర 75, 80, 120 ఆయుష్ రేఖలు ఉన్నాయి. ఏం కావాలి నీకు? నాకు మొత్తం 100 ఇచ్చేయండి సార్. 10,000 అవుద్ది. 10,000 కట్టండి సార్. బాబు నీకు ఒక కొడుకు అవునా? హరీశ్వర్ సార్. పక్కా నీ పేచు చెప్పేస్తా, వెళ్ళిపో. ఏమిందండి? 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 2 కొడుకులు నడుపుతున్నారు. మీరేమన్నారు? ఒకడని చెప్పాను. ఆడెవడు? నువ్వు చెప్పింది కరెక్టా, అది పెంచుతుంది కరెక్టా? కరెక్ట్ చెప్పాలి నాకు. జ్యోతిష్యం కరెక్టే కదా? జ్యోతిష్ కరెక్ట్ అండి. మరి కరెక్ట్ అయినప్పుడు ఆడేవాడు. నీకేం పరిచయం ఉంది ఆవిడ? గారి మీ దగ్గర రేఖలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. తీయండి, అమ్మండి. అదే మొదలయ్యా. ఇగో ఆయుష్ రేఖ అమ్మేసుకోని ఇష్టం. ఇది మొత్తం 3 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు సురేఖ కావాలి అంతే కదా? అవును సార్. ఇది తీసుకెళ్లి సగం నువ్వు పెట్టుకో, మిగతా సగం సురేఖ పెడితే మీ ఇద్దరు ఆయుష్ గట్టిగా ఉంటది. ఓకేనా? మరి వెళ్ళొస్తాయి అయితే. అలాగే సార్. 120 సంవత్సరాలు నువ్వు ఇంకా ఆగద్దు. ఏమైనా గ్యాప్ ఉంటే కొంచెం అమ్మలు చూస్తున్నావు. అప్పుడు చొరకాలు దొక్కుంటే వెళ్ళిపో. 120 సంవత్సరాలంటే ఇంకా పెద్దది. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏరా సురేష, నరేశా చూసారు ఉన్నాయండి? మామూలు కాదు. ఈ సంవత్సరం పత్తి తోటేసా, పత్తి చెరుకు తోటేసా, మామిడి తోటేసా. ఈ సంవత్సరం పండితే లక్షలు ఇంకా కాలు రైతురా. సూపర్ రా. నువ్వేం చేస్తున్నావు? కాలు రాయడానికి పంట అని చెప్పి 2 చెట్లు కొనుక్కున్నాం. కాలు 2
ఈ చెరువు ఎంతవరకు వచ్చింది? చేపల చెరువు మన వరదలు వచ్చాయి కదా, ఆ. చెరువు మొత్తం నిండిపోయి చేపలు చచ్చిపోయారా? ఏంట్రా చెరువు చేపలు చచ్చిపోడండి? చేపలకి ఈత రాలే, చచ్చిపోయి. ఉండరా ఒక్క నిమిషం, నేను వెళ్ళి పొలానికి మందు కూడా వస్తాను. కాదు కదా పొలం మందు కొట్టు. మందు కొడదామని వెళ్దాను రా, మధ్యలో ఆ కోటర్ వేస్తే మందు మధ్యలో పక్కడు పొలం కొట్టాను. ఎప్పట్లాగే ఈసారి ఆ పక్కోడు పొలం మందు ఆడికి మందు కట్టించు, ఆ. ఆడి పొలం నీ పొలం కొడేస్తాడు. అదే ఐడియా వచ్చి మందు కొట్టించాడికి ఆ. పత్తి ఎక్కువ పడుకుని పోయాడు. ఈ పొలం పంట చిరాకు చేస్తుంది. ఇప్పుడు విత్తనం వేసి అది మొక్క వచ్చి వరి అయ్యి బియ్యం తీసి టైం పడుతుంది కదా, డైరెక్ట్ వరమొక్కి నాటేది బెస్ట్ కదరా. ఐడియా చెప్పారు, నాకు కూడా ఎంత మించి ఐడియా ఉందా? ఏంటి? డైరెక్ట్ కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కోవచ్చు కదా. సార్ నేను హాస్పిటల్కి వెళ్తున్నా, బస్సు హాస్పిటల్కి. ఎందుకురా, ఏమైంది? నా కోడిని హాస్పిటల్ జాయిన్ చేసాం. కోడికి హాస్పిటల్ జాయిన్ చేసా. ఏంటి ప్రాబ్లం ఏంటి? గుడ్డు అడ్డం తిరిగింది, బయట రావట్లేదు, ఆపరేషన్ చేయాలట సిజరేన్. ఆ కోడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది? మరి ఏం చేశారు? కోసేన్ చికెన్ అయిపోయింది, మరి గుడ్డు ఆమ్లెట్ అయిపోయింది. చెప్పలే కదా, ఆ. మన ఊర్లో సురేష్ గారు తోటలోకి వెళ్ళి పొట్లకి అనుకుని పావును పట్టుకొచ్చాడు రా. అట్లాగే అనుకుని పావును పట్టుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చి కడిగేసి కోసేసాడు రా. బా కోసేసి తినేసాడు. తర్వాత తెలిసింది ఏం తెలిసింది? పాము కదా పొట్లకాయ అన్నట్టు అది. నువ్వేట్రా ఇంకేంటి ఊర్లో విశేషాలు? ఏమంటారా బాబా, అంత మామూలే. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? ఏంటి లక్ష్మి ఎలాగొన్నా? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓ పని చేద్దామా, లేచిపోదామా? పర్లేదంటావా? పర్లేదంటావా? అబ్బా నన్ను ప్రేమించానని తిరిగావు కదా, ఏదో ఒకటి చెప్పు, నేను చూడలేకపోతున్నా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏమేమి చెప్పు. అమెరికా నుంచి ఎవడో వస్తున్నాడంట, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఇంట్లో ఒప్పుకోకపోతే హాల్లో తీసుకెళ్ళి ఒప్పించు. సరే నేను చూసుకుంటాను, నేను మొత్తం మాట్లాడతాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా? మరి పెళ్లి క్యాన్సిల్, జబ్బులు క్యాన్సిల్ చేయాలంటే జడ్జెస్కి అర్థం అవుద్ది అంటావా? ఆ? చేసి చూపించేద్దాం. అంతే. హే హాయ్ విలేజ్ మ్యాన్. మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, యా మా నేను ఊరు అమ్మని చేసుకోవడానికి. యా పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చా. ఫస్ట్ టైం ఇండియా రావడం? మొదటిసారి ఇండియా రావటం. పుట్టి పెరిగినంత అమెరికే. అక్కడే పుచ్చాను, అక్కడే పెరిగాను. మరి తిరిగి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ లోని ఇంగ్లీష్ లో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు. నేను మాట్లాడుతున్న ఇంగ్లీషే, మీకు తెలుగులో వస్తుంది మాట. ఓ ఇంజన్ చేస్తే మీరు మాట్లాడుతుంది ఇంగ్లీష్, తెలుగులో ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. సూపర్ అండి. అక్కడ చూసారా మా పొలాలు ఎలా ఉన్నాయో? పొలాలు ఏం కనిపించట్లేదే. మరి ఆయన చేసి కూడా వేసుకోండి, కనిపించి చేసి వేరేది ఉంటది ఇక్కడ. అగోండి చెరువులు ఉన్నాయా? చేపల చెరువులు. ఓ చేపల చెరువులు అవి. అవన్నీ మనమే. చేపలు ఉంటాయండి, బాగుంటాయా? లేవండి, కరోనా కదా, ఆ. క్వారంటైన్ వేరే చెరువు పంపించాం. పిలుచుడుగా ఇంటికి వెళ్దాం. ఈ లోపల సరదాగా మా ఊరు ప్రత్యేకతలు అవన్నీ దేవతలు దేవుళ్ళు అవన్నీ ఉన్నారు, చూసుకుంటా సరదాగా వస్తాం మళ్ళీ. అనుకున్నా ఇక్కడ కూడా కత్తి లాంటి శిల్పాలు ఉన్నాయి. ఇది అవసరమా? శిల్పం కదా? ఓకే శిల్పం కాదనుకుంటా. హాయ్ హాయ్. వావ్ కొండలు పచ్చని. హలో ఎవరు మీరు? తెలీదా? నాకు తెలీదే. మర్చిపోయావా? గుర్తుపట్టు. ఎవరండి మీరు? నీ నీడని. మీరు? అవును, ఈ ఊరికో స్పెషాలిటీ ఉంది తెలుసా నీకు? ఏంటి? ఈ ఊర్లోకి ఎవరు వచ్చినా వాడికి ఒక నీడ ఏర్పడుతుంది అనమాట. ఆ నీడ ఎవడైతే వచ్చినా ఆడికి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నా నీడ నాకే కనపడతారు. అవును, ఇంకెవరికి కనపడరు. కనిపించను. మరి నా నీడ అంటే నాలాగే ఉండాలి కదా, నాకన్నా బాగున్నారండి మీరు. నువ్వు ఎలా ఉన్నావు? నేను రండి వెళ్దాం. ఒకసారి ఇటు రండి. ఏంటండి? నా వెనకాల కనపడుతుందా? మీ వెనకాతలా ఏమన్నా కనపడుతుందా? తిరిగిందా? ఎవరన్నా కనపడుతున్నారా అని అడుగుతున్నా. మీ వెనకాతలా ఆ. ఎవరు కనిపించట్లేదే. ఒక నిమిషం అండి, వెళ్దాం ఆగు, టైం అవుతుంది కదా, నాకు తెలుసు ఎండగా ఉందని. సార్ మాట్లాడుతున్నారు. నా నీడతో. ఏంటి మీకు నీడ ఉంటుందా? అదేంటండి మీకు లేదా? అదే సార్ నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఊర్లోకి వస్తే నీడ ఈ ఉంటుందంట. ఊర్లో రాగానే ఎవరి నీడ పక్క వచ్చేస్తుంది అంతే. రండి రండి సార్. పదండి సార్ వెళ్దాం. నాగేశ్వర గారు, మీ అమ్మని చూసుకోవడానికి అమెరికా చెప్పాను కదా, అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. నమస్తే బాబు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి నీడ కనపడదన్నాడు? మీకు ఏం చెప్పాను? ఈ ఊర్లో అందరికి నీడ ఉంటది కదా, ఉంటది. ఆడికి కూడా నీడ ఉంది కదా. అవును. అంటే మీరు వచ్చారు కాబట్టి మీకు నీడ ఉంటుంది తెలుసు కాడికి, అంటే పక్కన ఉంటుంది తెలుసు కదా, అందుకే నమస్కారం పెట్టాడు. పాయింట్. మరి మీరు ఆ నీడకు పెట్టరా? నమస్కారం అండి. అయ్యగారు అమ్మాయిని చేసుకోవడానికి వచ్చింది ఇతనేనా? అవును. నమస్కారం అండి. ఇద్దరికి నమస్కారం. మన ఇద్దరికి. అబ్బాయికి చిన్న మెలగా ఉంది.
అమ్మాయితో మాడుకుంటాడు అబ్బాయి కొంచెంసేపు మనందరం వెళ్దానండి. మరి అమ్మాయిని పిలు. మన వెళ్ళింది అమ్మాయి వస్తుంది పదండి. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ సో. ఏం చేసుకోకపోతే నువ్వు ఎలా మాట్లాడతావు? ఇది ఒరిజినల్ కాదండి, మీ ఒరిజినల్ నీడ. మీరు ప్రేమించిన అంటే మీరు పెళ్లి చేసుకోపోయి అమ్మాయి నీడ ఇది. అమ్మాయి నేడా? మరి ఒరిజినల్ ఏది? ఒరిజినల్ లోపల ఉంది. అదేంటి ఒరిజినల్ లోపల నేడ ఎక్కడికి వచ్చేస్తుంది? ఏమన్నా నీడ వస్తే ఒరిజినల్ రాలేదు ఇప్పుడు. నాకు అర్థం కాల. సేమ్ డౌట్ ఇలాగ అడిగితే గొడవ వెళ్ళిపోయింది. వద్దు ఓకే ఓకే మీరు మాట్లాడుకోండి. సార్ ఒరిజినల్ రమ్మనండి సార్. చెప్పే యుఎస్ నుంచి వచ్చింది మీరేనా? నేనే. మీ పేరు? నా పేరు కోకిల. నా పేరు ఓపిక. ఇదేంటి సార్ నేడ కలిసిపోయి ముద్దులు ఎట్టిస్తున్నారండి, నేను చేయి పట్టుకుంటే వెళ్ళిపోతుందండి. తప్పండి అలాగా. అదేంటి తప్పు చేయకూడదు, ఈ ఊళ్ళో ఆచారం ఉంది ఒకటి. ఓకే అండి మీరు వెళ్ళండి. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు మీరు నేడా ఒరిజినలా? నువ్వు నీడతో మాడతా ఒరిజినల్తో మాడతా? నేడతో మాట్లాడతాను. ఇప్పుడు నేడే. అదేంటి మన నేడ అయితే నాకు కనబడకూడదు కదా? సరదా జోక్ చేస్తా ఒరిజినల్ నేనే. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నాకు నిద్ర వస్తుంది, పడుకున్నప్పుడు కొంచెం చూసుకోండి. అలాగే సార్. నీడ కాలేసేస్తుంటది. హలో 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 చెయ్యేస్తారేంటి మా కాబోయే లేడీస్? నీడ ఇది. ఓ ఇది నేడా ఒరిజినల్ లోపల. పడుకోవా సార్? నేను పడుకుంటాను సార్, మీరు పడుకోండి. పడుకో. పడుకోండి. ఒకటే తినేస్తున్నారు. మీరేం తినేశారు? నీడ టాయిలెట్ వస్తుంది. నీడకి టాయిలెట్ వస్తే వెళ్తున్నాడు, నాకు టాయిలెట్ వస్తుంది. ఇదేంటి రాడు మరి? హలో నాకు టాయిలెట్ వస్తుందిరా. నాకు నిద్ర వస్తుంది వెళ్ళు. ఏమైంది క్లారిటీ ఏంటి? ఎంత మంచోళ్ళు సార్ మీరు, మీ నీడను కూడా బాగా చూసుకుంటున్నారు. ఏమైంది? నీడ టాయిలెట్ వస్తే మీరు వెళ్ళారు. అవును. నా టాయిలెట్ వస్తుందంటే నీడ రావట్లేదు సార్. కొన్న నేడు పంపించమంటారా? మీ నీడ నాతో వస్తా సార్. వస్తుంది, భయం చెప్పి పంపిద్దాం. వద్దులేండి సార్. నన్ను నమ్మంటా ముగ్గురు వెళ్దాం. వద్దు. ఇదేదో పెద్ద తేడా ఫ్యామిలీలో ఉంది. మా అమ్మాయి గారి మీద చేస్తున్నారు లేండి. వాళ్ళిద్దరు నీడలు రా, అమ్మాయి గారు లోపల ఉన్నారు. కన్ఫ్యూజ్ అయినట్టున్నాం. కాబోయే భార్య మీద చెయ్యేస్తున్నాడండి. నీకు ఇది కనబడుతున్నాడా? కనపడుతున్నాడు. ఆవిడే కనబడుతుందా? కనపడుతుంది. అదేంటి పక్కన ఉండే నీకెలా కనబడతాడు? నీళ్ళంటండి మీకు కనపట్లేదా? ఎందుకు నువ్వు ఒరిజినల్ నేడా? నీ అబ్బా నీకు మైండ్ ఉందా? ఏదేదో మాట్లాడతావేరా? మనుషులకి నేను ఉండా సార్? ఏమైంది సార్? సార్ ఈడేంటి సార్ వచ్చి నా నీడతో నా వాళ్ళ నీడతో మాట్లాడేస్తాడు. మైండ్ దొబ్బిందా? నీ కోపం వస్తే మాత్రం నేడుతో గొడవడేస్తారా? వెళ్ళరా. చెప్తానండి. ఏమైంది? అమ్మొచ్చాడు. మీరే న్యాయం చెప్పండి సార్. చెప్పు. ఈడు డైరెక్ట్ వచ్చి నా నీడతో మాట్లాడుతున్నారు సార్. ఎలా మాట్లాడతాడు? నాతో కదా మాట్లాడాలి. నీ నీడతో మాట్లాడడం ఏంట్రా? మీరు నీడా లేకపోతే నిజమా? నిజం నీడా ఏంట్రా? నేను మనిషిని సార్. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి నీడ ఏర్పడింది సార్. మైండ్ ఏమైనా దొబ్బిందా? రాత్రి తాగు చేతి పడితే మాట్లాడుతున్నా? అలా కాదు సార్. అయ్యగారు అసలు వీడు అమెరికా నుంచి వచ్చినాడేనా? ఇలాంటి వాడుకు మీ అమ్మాయిని ఇస్తే మాత్రం ఎవరితో చేస్తారో కాపురం అడిగి తెలియదు. నా కూతురు ఇవ్వాలో వద్దా నీకు? కూతురు ఉంటే కదా జంప్. నేడండి అది. నీళ్ళ కాదు వెళ్ళిపోయినవి. ఒరిజినల్ అసలు ఏ ఊరు అనేది? పక్క తిరుగు సార్. ఇక్కడికి ఆపరేషన్ ఎప్పుడు చిన్నప్పుడు లోపల ఏం లేదు, అది ఖాళీ. అవునా? అదే సంగతి. ఇంతకీ పెళ్లి చేస్తా లేదా మీ అమ్మాయి ఇచ్చిన? మంచి క్వశ్చన్. నీలాంటి వాడికి ఎవడని పెళ్లి చేస్తాడారా? ఏమైందండి? నా నీడని పాపం గొడవ పెట్టుకోవడం అందరు నేడు వెళ్ళిపోయి నా నేడు కూడా పక్కన లేదు. ఇప్పుడు ఇద్దరు సోలో అయిపోయాం. సారీ నీ నుంచి నా నేడ పోయింది. ఇప్పుడు సారీ సార్. సారీ వెళ్ళి నేడ ఎత్తుకెళ్ళి ఫస్ట్. నా నీడ ఎక్కడ ఉందో ఏంటో. ఎక్స్ట్రా జబర్దస్త్. దొంగ స్వామీజీ నరుడా. స్వామి ఎక్కడున్నా స్వామి? కళ్ళు మూసుకున్నా నీ ముందుకు వస్తా. కళ్ళు మూసుకుంటే ముందుకు వస్తారా? ఓకే. నరుడా. స్వామి స్వామి నీ తపస్సుకు మెచ్చితిని స్వామి. మీరు వచ్చినందుకు నేను మెచ్చితేను స్వామి. థ్యాంక్ యూ. అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? నేను ఇంగ్లీష్ దేవుడు ఆయన. ఇంగ్లీష్ దేవుడా? స్వామి పేరు? ఇంకా పేరు పెట్టలేదు ఆయన. ఆటో స్వామి. ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏంటి ఆయన? కోరిక ఇంకా పట్టుకోలు కోరుకాను స్వామి. నేను ఫుల్ కోటీశ్వరుని అయిపోయి స్వామి. కోట్లు డబ్బులు కావాలి స్వామి నాకు. భక్త డబ్బు శాస్త్రం కాదు నాన్న, ప్రేమే శాస్త్రం. ఇలా లాస్ట్ స్వామి చెప్తే అందరిని ప్రేమించాను సంక్రాంతిపోయాను. ఇంకో కోరుకో. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫుల్ హైట్ అయిపోయి ఫుల్ వైట్ అయిపోయి మిల్కీ బాయ్ మహేష్ బాబు గారు తైలబాయ్. ఏం స్వామి వెళ్ళిపోతున్నారు? దేవుడికి అట్లా చేయడం చాలా కష్టం రా. పిచ్చి కోరులు కోరుతున్నారు అందరూ. లేకపోతే ఏంట్రా నువ్వు మహేష్ బాబు ఏంటి? అడగమన్నారు కదా ఏదైనా జరిగిద్దేమో అని అడిగాను స్వామి. ఇంకో కోరుకో. పోనీ నేను మీలో దేవుడిని అయిపోయి స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరి కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరి కోరికలు కాదు నీ కోరికలు తీర్చుకుంటారా?
మీరు ఏమడినా తెచ్చట్లేదు, నా డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. సరే డబ్బులు ఇస్తాను, నువ్వు మాయమైపో. అదేంటి నేను అయిపోతే డబ్బులు ఇవ్వడం? సారీ, నువ్వు కళ్ళు మూసుకుని మాయమైపోతా. నేను కళ్ళు మూసుకుంటే మీరు మాయమైపోవాలి కదా. ఒరే నేను దేవుడు రా, నీ మాయమైపోవడం చూస్తే నీ కళ్ళు పోతాయి. సరే సరే కళ్ళు మూసుకుంటా. మీరు కళ్ళు త్వరగా మూసుకో. స్వామి కొంచెం ఎక్కువదండి. ఫుల్ డబ్బులు ఇవాళ నుంచి ఇంకా ఫుల్ మామూలు ఉండదు. కళ్ళు తిరిగి నాయన. స్వామి సూపర్ స్వామి. లోపల నాకు సెలవు ఇస్తే వెళ్ళొస్తా. స్వామి మీరు ఎలా వెళ్ళిపోతారు స్వామి? నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా చూడాలి. అవతల ట్రంప్ వెయిటింగ్ అయినా. ట్రంప్ వెయిటింగ్ దేనికి స్వామి? ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిస్తే నాకు 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కున్నాడు, అందుకే వెళ్తున్నా. ట్రంప్ ని గెలిపించింది మీరా? ట్రంప్నే కాదు, దాని ముందు ఒబామా కూడా గెలిపించింది నేనే. ఒబామా కూడా మీరు గెలిపించారా? అంటే అంత ముందు జార్జ్ బుష్ కూడా మీరే గెలిపించారా? నేను కాదు, అప్పుడు ఇంకా అప్పటి ఇంకా దేవుడు అవ్వాలి నేను. ఓకే స్వామి. స్వామి మీరు నాతో పాటు ఉండి నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు ఇచ్చిన కోట్ల డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాను మీరు దగ్గర నుంచి చూసి వెళ్ళాలి స్వామి. వద్దులేరా, నువ్వు ఎంజాయ్ చేయరా. స్వామి స్వామి ప్లీజ్ స్వామి అలా నాతో దేవుడు ఉన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా స్వామి. పద నీ దరిద్రం చూద్దాం. బాబయ్య కళ్ళు లేని కవోదిన్ బాబయ్య. బాబయ్య అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ కొడుగా? బాబయ్య చూడ్డానికి మహేష్ బాబు లాగా ఉన్నారు, డబ్బులు దానం చేయండి బాబయ్య. స్వామి ఈవెన్ మహేష్ బాబు అన్నాడు. ఆడు కళ్ళు కనిపించారా? కానీ మహేష్ బాబు అన్నాడు కదా స్వామి. పోలే ఆ హ్యాపీనెస్ లో ఒక 500 ఇద్దాం. టేక్ దిస్ సెలబ్రేట్ ఫెస్టివల్. ఏంట్రా 500 నోటేసావు? ఏంట్రా కళ్ళు తెరిచి చూస్తున్నావు? కనపడతాయి నాకు. కనపడతాయా? మరి ఇందాక కళ్ళు ఏమన్నావు? అరే ఫ్లోలో అన్నారా? మరి నేను మహేష్ బాబు అన్నావు. అది కూడా ఫ్లోలోనే అన్నా. అవును 500 తప్పేంటి, తీసుకో ఎంజాయ్ చేయి. బ్యాన్ చేశారు బే. బ్యాన్ చేసిర్రా? 1000 తీసుకో ఎంజాయ్. బ్యాన్ చేశారు బే హౌలే. 1000 500 బ్యాన్ చేసిర్రా? అవు నిజమా? ఎంత మోసం. ఎవరితో మాట్లాడుతున్నారా? అంటే మీరు ఎవడో కనపడ్డు కదా స్వామి, నీకు తెలీదు నేను దేవుడితో మాట్లాడతాలే. స్వామి ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని, అంతే గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కటి ఇవే ఇస్తారు. ఇప్పుడు 500 అన్ని ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి స్వామి? ఒక ఐడియా వచ్చింది స్వామి. ఏం చేస్తున్నారా స్వామి? 500 మీద 5 చెరిపేసి ఒకటైతే 100 అయిపోయింది. 1000 రూపాయలు సున్నా తీసేస్తే ఇది కూడా 100 అయిపోయి చెరిపోవచ్చు. సూపర్ రా, నువ్వు ఎప్పుడు టీమ్ లీడర్ అవుతావు, జీవితంలో కంటెస్టెంట్ అవ్వలేవు. స్వామి తిట్టారా పొగిడారా? అది తెలుసులే. స్వామి ఎవడో సూటు బూట్ వేసుకొని వస్తున్నాడు, ఆడి దగ్గర చూడండి ఎలా మార్చేస్తాను నేను. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 1000 రూపీస్ చేంజ్ ఉందా? హలో రాత్రి టీవీ చూడలేదా? 500 బ్యాన్ చేశారు అక్కడ. హలో మాకు తెలదంటే 1000 రూపాయలు కూడా నోట్ చేశారు అక్కడ. మాకు టీవీ ఉంది, మాకు టీవీ వస్తుంది. మీరు చూసారా 1000 రూపాయలు బ్యాన్ చేశారని చెప్పని? మరి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏదో మేనేజ్ చేద్దాం. ఏదో మేనేజ్ చేద్దామా? నాతో మాట్లాడు. ఎక్కడ మాట్లాడుతున్నావు? మేము ఎవరితో మాట్లాడతాం సార్, మీకు ఎందుకు? మా దేవుడు ఉన్నాడు అక్కడ మాట్లాడుకుంటాం. ఎక్కడ దేవుడు? ఎక్కడ దేవుడు? ఎక్కడ ఉన్నాడు అక్కడ? సార్ దేవుడు చూసేస్తారు సార్ మీరు. ఎక్కడ దేవుడు? ఎక్కడ? అయ్యో మీరు తగులుతాం సార్. యాక్షన్ చేస్తాడు యాక్టింగ్. మీరు కొట్లాడుకొని ఆపేసి నాకు ధర్మం చేయండి బాబయ్య. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. సిగ్గులేదు అడుక్కున్న దగ్గర అడుక్కున్నావు కాబట్టి 1000 రూపీస్ తీసుకో. నెలకు తీసుకో, అందుకే పని చేస్తావి. ఏంట్రా ఇది? మన దగ్గర ఏమున్నాయి? 1500. ఇవి ఎందుకు పంచా? వీడి దగ్గర ఏమున్నాయి? బిల్లలు, కాయిన్స్. వీడు ఉన్నవాడు, మనం అన్ని కట్లు ఉంచుకొని మనం పేదవాళ్ళం ఇక్కడ. బాబయ్య రూపాయి ఏంటి అండి బాబయ్య? పద పద. ఏంటి అలా కొడతా పెద్ద ఆయన పట్టుకొని? మా టీచర్ పెద్దవాళ్ళని కొత్త కదా అన్నా కానీ పేరెంట్స్ కొత్త కదా అని చెప్పలే అంకుల్. మీ నాన్న కొడుతున్నావా? అవును అంకుల్. దేనికి కొడుతున్నారా? అంకుల్ నేను డిబ్బీలో రూపాయి బిల్లలు దాచుకుంటే మొత్తం దబ్బేశారు మా నాన్న అంకుల్. దబ్బేశారు అంకుల్. దబ్బేసి నాకు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నారు అంకుల్. ఇదిగో హ్యాపీగా 1000 రూపీస్ తీసుకెళ్ళి చాక్లెట్ కొనుక్కో. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇంట్లో తిను, మీరు కొనిచ్చేయండి.
ఏం కొనేది ఏంటి? 1000 రూపాయలతో కొనిచ్చాను చాక్లెట్లు. అంటే చల్లదు కదా. మరి చల్లని నాకెందుకు ఇస్తున్నావు కదా? ఒకటి ఇవ్వు. పిల్లల్ని మోసం చేసేవాడికి 2 తను. ఏంటి స్వామి ఇది? ఎవరితో మాట్లాడుతున్నా అంకల్? ఎవరైనా అంకల్? దేవుడు దేవుడు దేవుడేనా అంకల్? ఆటో దేవుడితో నేను ఆడుకుంటాను. దేవుడుతో ఆడుకుంటా. దేవుడమ్మా దేవుడు. అని పంపించి అడిగినట్లేదు. ఎక్కడ దేవుడు? దేవుడు ఇక్కడ ఆపు. అమ్మో చైర్ చాలా వీక్ ఉంది, కూర్చోకూడదు. మనిషికి అత్యాస ఉండకూడదు, అర్థమైందా? అత్యాస అంటే ఏంటి స్వామి? అత్యాస అంటే ఏంటా? అత్యాస పక్కనట్టు గానీ ఎందుకు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేను మంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నా స్వామి. మంచి యాక్టర్, ఆల్ ది బెస్ట్. తర్వాత ఏమవుతాం అనుకుంటున్నావు? తర్వాత రజనీకాంత్ గారిలాగో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలాగో సూపర్ స్టార్లు అయిపోవాలి. దీన్ని అత్యాస అంటారు కదా. దాని నుంచి డబ్బులు అయిపోయి అర్థమైందా? అంటే నాకు తెలియదు కదా స్వామి అంతా. తెలుసుకోవాలన్నీ. ఇప్పుడు ఈ 500 ఈ 1000 అందు ఇలా అయిపోయినాయి కదా, మరి ప్రపంచం పరిస్థితి ఏంటి స్వామి? చలికాలం మంటేసుకోవడమే. అబ్బా నమస్తే. ఏ డ్రామా కంపెనీ మన తమ్ముడు? ఏంటి నీకు మా దేవుడు కనబడుతున్నాడా? ప్రపంచంలో తాగుబోతుల దగ్గర అందరూ కనిపిస్తారు. ఈడు తేడా ఉన్నాడు, వెళ్ళిపోతాను రా, భయం వేస్తుంది. తమ్ముడు తమ్ముడు కాదు దేవుణ్ణి. ఆ క్యారెక్టర్ మిస్ అయిపోవచ్చు తమ్ముడు, ఈ క్యారెక్టర్ మిస్ అవ్వలేవు తమ్ముడు. తమ్ముడు సార్ నేను ఈ కిరీటం తీసుకుంటా సార్, మీకు సేఫ్టీగా ఉంటది. అలాంటి పేదలు పాల ప్యాకెట్ కొనుక్కోనివ్వకుండా, బజార్కి వెళ్ళకుండా, కూరగాయలు కొనుక్కోనివ్వకుండా చేసింది ఎవడు? అసలు బ్లాక్ మనీ గురించే కదా. బంద్ చేశారు, 500 నోటు 1000 నోటు. అవును. ఇదంతా ఎవరి గురించి? నేనే చేశాను సార్. ఈడితేనే మొత్తం బ్లాక్ మనీ ఉంది. ఇదంతా ఎవడదా డబ్బు? సార్ దేవుడు ఇచ్చాడు సార్. దేవుడు దేవుడు ఇచ్చాడు. నాకు టైం అవుతుంది, వేరే మొక్క ఊరుకోండి సార్. దేవుడు కొట్టకూడదు ఆయన. థ్యాంక్ యూ స్వామి. సార్ ఆడితో మాట్లాడండి. దేవుడు మరి నా పరిస్థితి స్వామి. నువ్వు తపస్సే మళ్ళీ వస్తా. ఎందుకు అంత సంపాదించడం, ఎందుకు అంత జుట్టు పీక్కోవడం? సార్